వార్ జోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధం. భారత్ యుద్ధ విమానాల ధాటికి పాకిస్తాన్ నిలవగలదా? ప్రస్తుతం ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ఎయిర్ కమడోర్ రిటైర్డ్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత కొంతకాలంగా చూస్తున్నారు పాకిస్తాన్ ఇండియాని కవ్విస్తూనే ఉంది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఖచ్చితంగా దేశంలో ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రధాని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఒక్కసారి పైన గగనతలంలో ఇటు మన ఫైటర్ జెట్స్ కావచ్చు ఎట్లా దూసుకెళ్లే అవకాశం ఉంది? సో పాకిస్తాన్ బలం ఏంటి, దాని బలహీనత ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి? ఎప్పుడైనా ఏ గొడవైనా కూడా న్యాచురల్ రియాక్షన్ అండి. రివెంజ్ తీసుకోవాలనేది న్యాచురల్ రియాక్షన్. ఇప్పుడు మనకు జరిగిన ఇంత చాలా హీనమైన సంఘటన ఇది. ఇలా వచ్చి ఇన్నోసెంట్ పీపుల్, ఇన్నోసెంట్ టూరిస్ట్ని వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి అలా తిరుగుతుంటే వాళ్ళని వెళ్ళి మరీ మతం అడిగి వాళ్ళని చంపడము చాలా ఘోరం. ఇది చాలా పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇది ఎందుకు జరిగింది అని ఫస్ట్ దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే, ఇది పాకిస్తాన్ అనేది దాని ఉనికినే కొనిపోతుంది ఈ వరల్డ్లో, జియో పాలిటిక్స్లో. ఎందుకు? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంతవరకు వాళ్ళు సస్టైన్ అయింది టెర్రరిజం మీద. టెర్రరిజం చేస్తూ కొన్ని కంట్రీస్ వాటిని ఇస్లామిక్ కంట్రీస్ వాటిని పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఆ టెర్రరిజం అనే దాన్ని చేస్తూ విల్ బ్లీడ్ ఇండియా త్రూ 1000 కట్స్ అనేది వాళ్ళ ఒక మతోన్మాదం వాళ్ళది. మనకు అన్యాయం చేశారని చెప్పడము. ఓకే, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పడి హిస్టరీ బుక్స్లో చెప్పడం, మనకి ఇంత అన్యాయం చేసింది ఇండియా అని చెప్పి ఇండియా మీద యుద్ధం చేయాలని చెప్పడము. ఇవన్నీ ఈ స్ట్రాటజీ అంతా పనిచేయట్లేదండి వాళ్ళది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్లో ఇవన్నీ నడిపించేది పాకిస్తాన్ ఆర్మీ త్రూ పాకిస్తాన్ రేంజర్స్. వాళ్ళని ఏం చేస్తారు? టెర్రరిస్ట్ని తయారు చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని ఇండియాలో పంపడము, చంపడానికి. ఓకే, ట్రై చేసి ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య మన ఫోర్సెస్, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ బికమ్ స్ట్రాంగ్ అంటే మనము బార్డర్ ఫెన్సింగే కాకుండా మన సర్విలెన్స్ సిస్టమ్స్ కూడా చాలా అడ్వాన్స్ సర్విలెన్స్ సిస్టమ్స్ వచ్చాయి మనకి. వాళ్ళు టెర్రరిస్ట్ని పంపలేకపోతున్నారు. సెకండ్లీ, కశ్మీర్లో పీస్ అనేది వాళ్ళు ఎప్పుడు ఉండకూడదని అనుకున్నారు. బట్ చూస్తే ఏమైందంటే కశ్మీర్లో పీస్ అనేది రావడం కాకుండా నార్మల్సీకి వచ్చేస్తుంది. నార్మల్సీ అంటే ప్రజలు వెళ్ళడము, టూరిస్ట్ వెళ్ళి తిరిగి రావడము వితౌట్ ఎనీ డౌట్. అంటే ఈ మధ్య ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత చూసాం మనం ఎంతమంది టూరిస్ట్ ఆపరేటర్స్ దెబ్బతిన్నారు, వీళ్ళంతమంది క్యాన్సిల్ చేసుకున్నారని. దట్స్ అన్ అన్ఫార్చునేట్ సినారియో. అలా వాళ్ళ ఐడియానే ఇది. అలా డీస్టెబిలైజ్ చేయాలి, ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఇలాంటి హిందూ ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావాలని చెప్పేసి చేశారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కోర్స్ జరుగుతుందండి. బట్ వాళ్ళు దాని నుంచి ఏం చెప్పారంటే ఇది మేము చేసింది కాదు, మాకు తెలియదు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని. అలాంటప్పుడు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనుకున్నప్పుడు ఇఫ్ యూ సీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు, వీ బీన్ డూయింగ్ దిస్, ఇంతకుముందు మేము 30 years నుంచి చేస్తున్నాం అమెరికా కోసం ఇలాంటి పనులు. ఓకే, చాలా నీచమైన పనులు చేశారు, అవన్నీ చేస్తున్నాం, వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం రివెంజ్ తీసుకుందామా లేదా వేరే యాక్షన్ తీసుకుందామా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయండి. ఓకే, మనం ఏంటంటే మనం ఇమోషనల్ అయిపోయి లేదు రివెంజ్ తీసుకోవాలి, మనం కూడా అలా చేయాలనేది కాదు. ఓకే, దాన్ని క్యాల్కులేటెడ్గా ఉండాలి, చాలా క్యాల్కులేటెడ్గా ఉండాలి. మనం చేసాము. ఒకప్పుడు కార్గిల్ అప్పుడు కూడా వాళ్ళు వచ్చి మన పోస్ట్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు కూడా మనం ఇట్స్ ఏ వెరీ గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ ఉండాలి. రివెంజ్ తీసుకుందాం, మనం కూడా చంపేద్దాం, అలా చేద్దామని కాకుండా లాస్ట్ ఎలా చేసామో కార్గిల్లో మనం వెళ్ళి ఆఫీస్ ఆక్యుపై చేసుకున్నాం. మీరు హిస్టరీ చూడండి, ఇండియా పాకిస్తాన్ హిస్టరీలో ఏ ఒక్క వార్ కూడా గెలవలేదు వాళ్ళు. 1947 దగ్గర నుంచి తీసుకుంటే ఒకసారి చెప్పండి సార్, అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎందుకంటే కీ రోల్ ఉంటుంది అనమాట. యుద్ధం జరిగినప్పుడు వైమానిక దాడులకు సంబంధించి పాకిస్తాన్ దగ్గర F-16, F-20, J-17 లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, మన దగ్గర రాఫెల్ ఉన్నాయి. సో దీన్ని ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే అంటే ఇండియా బలం ఏంటి, అంటే మన దగ్గర ఎలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, సో అలాగే పాకిస్తాన్ దగ్గర ఉన్న వాటికి ఎట్లాంటి జవాబు చెప్పొచ్చు, ఎట్లాంటి ధీటుగా దాడి చేయొచ్చు, సో రెండు కంపేరిజన్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో కంపేర్ చేయడానికి ఏం లేదు అక్కడ వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ ఇండియా ఫోర్సెస్ కంపేర్ చేయాలంటే మన దగ్గర ఉన్న ప్లేన్స్ ఒకటి న్యూమరికల్ సుపీరియారిటీ, నంబర్స్ వైజ్ కూడా మనం మోర్ దెన్ డబుల్, వాళ్ళ దగ్గర ఉన్న ప్లేన్స్ కన్నా డబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. నంబర్ 1. నంబర్ 2, టెక్నాలజికల్ సుపీరియారిటీ. మన దగ్గర ఉన్న ప్లేన్స్ కానీ, మన దగ్గర ఉన్న Su-30s కానీ, రఫాల్ కానీ, మిరాజ్ 2000, జాగ్వర్స్, ఓకే, తేజస్, LCA ఉన్న ప్రతి ప్లేన్ టెక్నాలజికలీ ఫార్ సుపీరియర్. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు F-16 అన్నారు, బట్ F-16కి సరైన సపోర్ట్ లేదు వాళ్ళ దగ్గర. సర్వీసబిలిటీ ఏరోప్లేన్స్ వాళ్ళు F-16 సరిగా పని చేయట్లేదు, వాటికి సపోర్ట్ సిస్టమ్ US సపోర్ట్ కూడా ఇప్పుడు అంతగా లేదు కాబట్టి అవి అంతంతగానే పనిచేస్తున్నాయి. అదొకటే కాకుండా మిగతా ప్లేన్స్, మీ చైనీస్ సపోర్ట్తో ఉన్న ప్లేన్స్ అన్నీ కూడా వాళ్ళకి వాటి
ఇది లైక్ ఎనీ చైనీస్ ఐటమ్ అండి. ఇది ఇలా అని చెప్తారు చీప్ అండ్ బెస్ట్ అని, కానీ దట్ ఈస్ చీప్ అండ్ వర్స్ట్ యాక్చువల్లీ. వీ హవ్ సీన్ దట్ ఇనఫ్. ఓకే, చైనీస్ టెక్నాలజీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ ప్లేన్లు కూడా సరిగా పనిచేయట్లేదు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయడము, వాటి సర్వీసబిలిటీ మెయింటైన్ చేయడం అనేది ఇష్యూ ఉంది. కంపేర్ చేయడం అంటే కంపారిజనే లేదు అసలు. ఓకే, మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది? మన స్ట్రెంగ్త్ ఏంటి? రెండు విధాలుగా. ఓకే, అఫెన్సివ్ ఫార్మ్లో కూడా మన స్ట్రెంగ్త్ ఇస్ వీఆర్ ఫార్ సుపీరియర్, డిఫెన్సివ్ ఫార్మ్లో కూడా వీఆర్ ఫార్ సుపీరియర్. ఓకే, అఫెన్సివ్ డిఫెన్స్లో ఓన్లీ ఎయిర్ ఫోర్స్ కాకుండా వెపన్స్ అండి, సర్ఫేస్ టు ఎయిర్ గైడెడ్ వెపన్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయి, సుపీరియర్ టెక్నాలజీ వైజ్ సుపీరియర్, నంబర్స్ వైజ్ సుపీరియర్. ఓకే, ఇలా అంటే వాళ్ళు మన దేశంలో చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తే మాత్రం ఒక గోడలాగా మనం క్రియేట్ చేసేయచ్చు, వెపన్స్తో గోడలాగా క్రియేట్ చేసి వాడు రాకుండా చేయొచ్చు. ప్లస్ మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్, ఎయిర్ టు ఎయిర్ వెపన్ సిస్టమ్స్, నేను ఆ పేర్లు రేంజెస్ అని చెప్పను, కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్న వాటికన్నా ఫార్ సుపీరియర్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. వాళ్ళకి తెలియకుండానే, బహుశా వాళ్ళకి తెలియదు కూడా, వాళ్ళ రేడార్ రేంజ్ అంత లేదు. మన రేడార్లో పికప్ చేయడము, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్, వాళ్ళ ప్లేన్ లాక్ చేయడము, మన మిజైల్ ఫైర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇట్ విల్ బి బిగ్ సర్ప్రైజ్ టు దెమ్. ఇలా కూడా ఉన్నాయి వెపన్ సిస్టమ్స్ అని మన దగ్గర ఉన్నాయి. అలా వీఆర్ రెడీ ఫర్ దాట్. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఫుల్గా రెడీగా ఉన్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, TV9 హైదరాబాద్.